దేవుడు ఆశీర్వదించినదే, దేవుడు దీవించిందే, దేవుడు అభిషేకించినదే. నువ్వు ఎప్పటికీ ఎక్కడా స్థిరంగా ఉండలేవు, వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి రాలేవు. అబ్షాలోములాగా మనం సొంత ప్రయత్నాలతోనూ సొంత తెలివితేటలను ఉపయోగించి చేస్తే చివరకు ఏమైపోయింది అబ్షాలోము పరిస్థితి? రాజకుమారుడైనా సరే, అంత గొప్పవాడైనా సరే, అందగాడైనా సరే, చివరకు దిక్కులేని వాడిగా ఎక్కడో రాజ్యంలో ఉండవలసిన అడుగులు ఏమైపోయాడు? ఎక్కడోకెళ్ళి ఎక్కడో చచ్చిపోయి చివరకు అనాథగా మిగిలిపోయి మారిపోయాడు అబ్షాలోము. ఈరోజు ఈ మాట ఉంటుంది మనలో. ఎవరు కూడా ఎప్పటికీ మన ప్రభు అయిన క్రీస్తు మనల్ని ప్రేమించిన ఆ గొప్ప రక్షణను దొంగిలించడానికి అబ్షాలోము లాంటి అపవాది తమ్ముల్లో, అపవాది చెల్లెల్లో ఎంతోమంది అంటారు. అబ్షాలోము ఎలాగైతే ఇచ్చిన గొప్ప రాజ్యాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేశాడో, దేవుడిచ్చిన రక్షణను కాజేయటానికి, దేవుడిచ్చిన ఆత్మీయ తలాంతులను దోచుకోవటానికి సాతానుడు కూడా అంతే పొంచుంటాడు. మనం జ్ఞానం కలిగిన వారంగాను, ప్రభు రాకడ సమీపిస్తున్న ప్రభు ఇచ్చిన ఆ గొప్ప రక్షణను కాపాడుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్. అందమైన మోసగాడు ఎవరు? అబ్రహామా? సాతానుడు. ఎంత అందంగా మోసం చేస్తాడంటే సాతానుడు చాలా తెలివిగా అందంగా మోసం చేస్తాడు. సాతానుడు అందమైన మోసగాడు. అబ్షాలోము అందమైన మోసగాడు. అబ్షాలోము బైబిల్ గ్రంథంలో నుండి కూడా కొన్ని మాట చెప్తాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచన భాగంలో తీయదలివంటి సులువుగా చిక్కులు పెట్టు ఏంటది? పాపము సులువుగా అంటే తేలికగా, చాలా సున్నితముగా, సులువుగా మనుషులను చిక్కుల్లోకి తీసుకుపోద్దట. ఎంతటి చిక్కుల్లోకి తీసుకుపోద్దంటే, ఒక ఇద్దరు పాస్టర్ గారులు సేవ చేస్తూ ఉన్నారు. ఇద్దరు మంచి స్నేహితులు, మంచి ఆత్మీయులు, మంచి సేవకులు. వారు పరిచయం చేస్తూ ఉంటే ఒకరోజు ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఒక ఆవిడ గడ్డి మోపు బరువయ్యి అక్కడ దించుకుంది. మరలా దారిలో ఎవరు ఎత్తుతారా గడ్డి మోపు నెత్తి మీదకి ఎదురు చూస్తూ ఉంది. ఇలా అయ్యా కొంచెం వచ్చి ఈ గడ్డి మోపు నెత్తి మీద పెట్టండి అన్నది. సరేలే, అందులో ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆ గడ్డి మోపు నెత్తి మీద ఎత్తుతున్నాడు. ఎత్తుంటే ఆమె ఒక మాట అంది. ఏమంది? ఆమె గడ్డి మోపు నెత్తి మీదకి ఎత్తుతున్నప్పుడు ఒక మాట అంది, ఎవరికి చెప్పకు. ఏమంది? ఎవరికి చెప్పకన్నది. ఈయనకేం అర్థం కాలే. ఆ మాట ఏం అర్థం కాలేదు. ఆ గడిమోపు ఎత్తాడు, ఆమె దారిన వెళ్ళిపోయింది. మరలా తన స్నేహితుడి దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత విన్నాడు కదా మొత్తానికి ఆమె ఏదో మాట్లాడటం. ఆమె ఏదో గడ్డిమోపు ఎత్తేటప్పుడు ఏదో అన్నది. ఏమన్నది అన్నాడు. ఎవరికి చెప్పొద్దు అన్నది. ఏమన్నది ఆవిడ? ఎవరికి చెప్పొద్దు అన్నది అన్నాడు. వెంటనే ఫ్రెండ్ కదా ఫీల్ అయిపోయాడు. అంటే ఇంతకాలం మనం కలిసి దేవుడి సేవ చేసాం, ఇంతకాలం ఫ్రెండ్స్గా ఉన్నాం, ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు ఊరూర్లు తిరిగాం. నాకంటే కూడా నీకు ఆమె మాట అంత ముఖ్యమైందా? ఆమె ఎవరికి చెప్పొద్దన్నదాన్ని నువ్వు ఆమె చెప్పిన విషయాన్ని కూడా నువ్వు నాకు చెప్పవా? దాచిపెడతావా అన్నాడు. అందుకే ఆమె ఏమన్నది చెప్పు, ఇప్పటికైనా చెప్పు. ఎవరికి చెప్పొద్దంది ఆమె. అదే సాతానుడు ఎప్పుడు ఒక చక్కటి కుటుంబం కానీ, ఒక చక్కటి జీవితాన్ని కానీ వాడు విడగొట్టడానికి, పడగొట్టడానికి వాడు ఉపయోగించే ఆయుధాలు చాలా అందంగా ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి. అంతే. ఆ ఇద్దరు సేవకులు, ఆ ఇద్దరు స్నేహితులు ఆ రోజు నుంచి చెరొకదారి అయిపోయారు. చిన్న చిన్న విషయాలు మనస్పర్ధలు వచ్చేసి. బైబిల్లో కూడా ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని పేరు అబ్షాలోము. ఎవరు ఈయన? ఇతని పేరు అబ్షాలోము. 2వ సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలీయులందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయాను.
తన తల వెంట్రుకలు భారముగా నున్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించున్నప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. ఇతని పేరు అబ్షాలోము. ఎవరు ఈ అబ్షాలోము అంటే దావీదు కుమారుడు. ఎవరితను? దావీదు కుమారుడు అబ్షాలోం. అబ్షాలోమును గురించి బైబిల్లో వ్రాయబడిన మాట, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఏమి లేదంట, అసలు లోపం పెట్టడానికి లోపం లేదంట. అంతటి అందగాడు, అంతటి సౌందర్యవంతుడు, అంత ఎవరు చూసినా కూడా అంత అందంగా కనపడతాడంట అబ్షాలోం. అతని తల వెంట్రుకలు కూడా బాగా భారంగా పెరిగిపోయాయట. బహుశా మరి స్త్రీలకు కూడా అంత జుట్టు లేదేమో. ఏటేటా అంటే సంవత్సరం కూడా ఆయన జుట్టు కత్తిరిస్తే 200 తులాలంటే 2 కేజీలు జుట్టు అయ్యేదట. ఎంత? 2 కేజీల జుట్టు కత్తిరిస్తే 2 కేజీల జుట్టు అయ్యేది. ఎవరికి? ఆడపిల్లలకు కాదు, అబ్షాలోంకు. అంతటి సౌందర్యవంతుడు, అంతటి ఆజానుభావుడు అబ్షాలోం. ఏం జరిగింది అంటే, ఇతను దావీదు యొక్క 3వ కుమారుడు, ముద్దుల కొడుకు. ఎన్నో కొడుకు దావీదుకు? దావీదుకు 3వ కుమారుడు, దావీదుకు ముద్దుల కొడుకు. ఎందుకు దావీదుకు ముద్దుల కొడుకు అయ్యాడు? చూడగానే కదా, మీరు ఎప్పుడైనా రోడ్డు మీద పోతా చిన్న అందంగా ఉన్న చిన్నపిల్లలు కనపడ్డారు అనుకోండి, వాళ్ళు ఎవరో తెలియపోయిన బొగ్గగిల్లు ముద్దు పెట్టు. ఎందుకు? అందంగా కనపడ్డారు కాబట్టి ఆటోమేటిక్గా నీకేమనిపించింది? కొంచెం ముద్దాడాలనిపించింది. దావీదుకు 3వ కుమారుడు అబ్షాలోం చూడగానే చూడముచ్చటగా అందంగా సౌందర్యంగా కనబడుతున్నాడు. అందుకే దావీదు కూడా బాగా ప్రేమించాడు. ఏం చేశాడు? దావీదు కూడా బాగా ఎక్కువగా ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. కానీ అబ్షాలోముకు మనసులో ఒక ఆలోచన కలిగింది. ఏ ఆలోచన కలిగిందంటే, జాగ్రత్త వినండి, నేను రాజును కావాలి అని ఆలోచన కలిగింది. ఏం ఆలోచన కలిగింది? నేను రాజును కావాలి అని ఆలోచన కలిగింది. 3వ కొడుకు రాజు అవుతాడా? రాజు తర్వాత మరలా రాజు ఎవరు కావాలా? పెద్ద కొడుకు కావాలా. వారసత్వం ప్రకారం పెద్ద కుమారుడు జ్యేష్ఠుడిగా ఉన్న వ్యక్తి రాజు కావాలి. కానీ అబ్షాలోమేమో 3వ వాడు. ఇప్పుడు ఏం చేయాలి? జాగ్రత్త వినండి. చాలా పర్యాయాలు కొంతమంది ఉంటాం. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారపు కమ్మి ఉంటుంది. చాలామంది చూడటానికి అందంగా కనపడతారు కానీ అందమైన మనసు ఉండదట వాళ్ళకు. అంటే మీరు మంచి వాళ్ళు అంట. ఎట్లా కనపడతారు? చూడటానికి అందంగా పడతారు, చూడటానికి ఆ సౌందర్యంగా కనబడతారు, కానీ వాళ్ళ మనసు మాత్రం అంత అందంగా ఉండదట. అందుకే ఎట్లా అన్నట్టు వాళ్ళకి తెలివి లేని వాళ్ళు, ఆ వివేకం లేని అందంగా కనబడే స్త్రీలు పంది ముక్కుకి కనుక బంగారపు కమ్మి పెడితే, బంగారపు కమ్మి విలువైందే కానీ అందంగా కనపడిద్దా పంది ముక్కు? ఎందుకు? అది విలువైనదైనప్పటికీ ఉండవలసిన స్థానంలో అది. చాలామందికి జీవితంలో కూడా అట్లా కనపడతారట. అందంగా కనపడతారు కానీ వాళ్ళు ఆ మనస్సు అందంగా లేకపోతే ఆ పంది ముక్కున్న బంగారపు కమ్మిలాగా అయిపోతారు. అబ్షాలోము కూడా అందంగా కనబడుతున్నాడు, చూడటానికి అందంగా సౌందర్యంగా కనబడుతున్నాడు, కానీ మనసు బాగలే. అందుకే అందమైన రూపము, అందమైన మనస్సు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఏంటది? అందమైన రూపము, అందమైన మనస్సు చాలా తక్కువ మందికి ఉంటుంది. ఈ అబ్షాలోము మాత్రం పై రూపానికి అందంగా ఉన్నాడు, మనసులో మాత్రం వేరొక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఎట్లాంటి వాడు? 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 24 నుండి 28 వచ్చిన భాగాల్లో ఒక మాట ఉంటుంది. ఇతని లక్షణాలు. రైట్, చాలా వచనాలు ఉన్నాయి కాబట్టి నేను రాసుకుంటే చాలు. 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 24 నుంచి 28 వచ్చిన భాగాల్లో అబ్షాలోముకు రాజ్యంపై కన్నుబడింది. తన తండ్రి తర్వాత తను రాజు కావాలనుకుంటున్నాడు, మనసులో కోరిక కలిగింది. కానీ ఇతనికంటే ఇంకా 2 పెద్దోళ్ళు ఉన్నారు. పెద్దన్న పేరు అమ్నోను. మరి పెద్దన్న బతుకుండగా తమ్ముడికి రాజ్యం వచ్చిద్దా? అన్న బతుకుండగా తమ్ముడికి రాజ్యం వస్తుందా? రాదు. కాబట్టి ఒకరోజు దావీదు దగ్గరికి వెళ్ళాడు.
నాన్నగారు నేను ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను, పార్టీకి మీరందరూ రావాలి అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, అయ్యా మేమందరం అంటే చాలామంది జనం ఉంటాం, నువ్వు పార్టీ చేసుకుంటే విందు చేసుకుంటే నీకు చాలా ఖర్చు అవుద్ది, వద్దులే నీకున్న దాంట్లో చేసుకో అన్నాడు దావీదు. లేదు మీరు రావాల్సిందే, మీతో పాటు నా అన్నలు వాళ్ళ పిల్లలందరూ రావాల్సిందే అన్నాడు. మేమందరం వస్తే నీకు ఇబ్బంది అవుద్ది, మేము రాములే అన్నాడు దావీదు. అప్పుడు అబ్షాలోము, మీరు రాలేకపోతే మీ బదులు పెద్దన్నను పంపించండి పార్టీకి అన్నాడు. అప్పుడు దావీదు అన్నాడు, వాడు మాత్రం ఎందుకు, మేమే రానన్నప్పుడు పెద్దోడు మాత్రం ఎందుకులే, వాడు కూడా రాడులే అన్నాడు దావీదు. లేదు మీరు రాకపోతే మీకు బదులుగానైనా మరి పెద్దన్న వస్తే మీరు వచ్చినంత విలువ అన్నాడు. కొన్ని మాయ మాటలు చెప్పాడు. ఏమన్నాడు, మీరు రాకపోతే పెద్దన్న వస్తే మీరు వచ్చినట్లుగా మేము భావిస్తాం, కాబట్టి అన్నను మాత్రం మీరు తప్పకుండా పార్టీకి పంపించాలి, నేను పార్టీ ఇస్తున్నాను అన్నాడు అబ్షాలోము. పాపం తండ్రికి అర్థం కాలేదు. పెద్దన్న రావాలా అన్న రావాలి అంటే అన్న మీద ప్రేమేమో అనుకున్నాడు తండ్రి. మొత్తానికి పార్టీకి వచ్చాడు, మంచి భోజనం పెట్టించాడు. భోజనానికి ముందు మంచిగా మందు పోయించాడు. ఏం చేశాడు, అన్నకి బాగా మందు పోయించాడు, బాగా భోజనం పెట్టించాడు. మత్తుగా ఉన్నాడు అన్న అయిన అమ్నోను. వెంటనే సైనికుని పిలిచి, మా అన్న ఎప్పుడైతే మత్తుగా ఉంటాడో, ఆదమర్చుంటాడో, మళ్ళీ మెలకువగా ఉంటే మనకు ప్రమాదం, అందరం చంపేస్తాడు. ఏంటది, మెలకువగా ఉంటే మనకు ప్రమాదం, కాబట్టి మత్తుగా ఉన్నప్పుడు మీరు, నేను సైగ చేస్తా, సిగ్నల్ ఇవ్వగానే మీరు చంపేసేయండి అన్నాడు. ఏం చేయండి, చంపేసేయండి అన్నాడు. బాగా తాగించాడు, బాగా మాంసం పెట్టాడు, బాగా తిన్నాడు. తాగిన దానికి మత్తు వచ్చేసింది, మత్తుగా పడిపోయాడు అమ్నోను. వెంటనే అబ్షాలోము తన ముందే రెడీ చేసుకున్న సైనికులకు ప్లాన్ చెప్పాడు కాబట్టి ఓకే రెడీ అన్నాడు. అంతే, సైనికులు వచ్చేసి అమ్నోను కత్తులతో పొడిచి చంపేశారు. ఏపాడు ఇప్పుడు, రూపం చూడండి ఎంత అందగాడు అబ్షాలోము, ఎంత సౌందర్యవంతుడు అబ్షాలోము. అరికాలు మొదలు నడినెత్తి దాకా ఎక్కడన్నా శరీరంలో లోపం ఉందా? లోపం అంతా ఎక్కడుంది? మనసు మంచిది కాల, లోపం పై రూపంలో ఎక్కడ లేదు, బాగానే కనబడుతున్నాడు, మనసు బాగలే. ఏం చేశాడు, అన్నను చంపేశాడు. ఎప్పుడైతే అన్నను చంపేశాడో ఇంక వేంతో పడ్డ వచ్చిన వీళ్ళ పిల్లలు వాళ్ళు చూసి పారిపోయి వెంటనే దావీదుతో చెప్పారు, అబ్షాలోము బాబాయ్ మా నాన్న చంపేశాడు అని. దావీదుకి మహాకోపం వచ్చేసింది. దావీదు మహాకోపం వచ్చి ఏం చేస్తాడు దావీదు, ఇప్పుడు కత్తి పట్టలేడు దావీదు. ఎందుకు, ఒక కొడుకు నాలుగు పోగొట్టుకున్నాడు, కత్తి పడితే ఇంకో కొడుకు పోతాడు. భయం వేసింది అబ్షాలోముకో, మా నాన్న కన్నెర్ర చేస్తే నా పరిస్థితి ఏమవుద్దని దేశం వదిలిపెట్టి పారిపోయాడు. ఏమైపోయాడు, దేశాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. కొన్ని రోజులు ఉన్నాడు, తలదాచుకున్నాడు. మళ్ళీ ఎంత లేదన్న తండ్రి ప్రేమ కాబట్టి తండ్రి ఒక 4 ఏళ్ల తర్వాత క్షమించాడు కొడుకును. మళ్ళీ రాజ్యంలోకి వచ్చాడు. చూడండి ఏం జరిగిందో. వచ్చిన తర్వాత బుద్ధి మారిందో లేదో. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1 వచనం 6 వచన భాగాల్లో తను చేసిన పని ఒక పని ఉంది. ఏం చేశాడు, ఏం జరిగింది అంటే, మొత్తానికి రాజ్యంలోకి వచ్చాడు. రాజ్యంలోకి వచ్చిన తర్వాత దావీదు అన్నాడు, నువ్వు నా పెద్ద కొడుకును చంపావు కాబట్టి నీ మొహం నేను చూడను, నువ్వు రాజ్యంలో ఉన్నావని పేరే కానీ నువ్వు నా కళ్ళెదుట కనపడకూడదు అన్నాడు దావీదు. అబ్షాలోము రాజ్యంలోకి వచ్చాడు. తండ్రి చెప్పిన మాట ప్రకారం కళ్ళెదుట కనపడటం లేదు. దావీదు నీ మొహం నాకు చూపించకూడదన్నాడు. అంతే, దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. 4 ఏళ్ళు గడిచిపోయాయి. అబ్షాలోము మనస్సు ఆగటం లేదు. ఏం చెయ్యాలి ఇప్పుడు, మా నాన్న మొహం చూపియొద్దనుడో ప్లాన్ చేశాడు. ఏం చేయాలా ఇప్పుడు, అసలు మా నాన్నే లేకుండా చేస్తే ఏం చేశాడు, ఇందాక అన్నను రాజ్యంలోకి వచ్చా కూడా నా మొహం నువ్వు చూపియొద్దంటావా, నీ ఎదుట కనబడకూడదంటావా అనుకున్నాడు. అనుకునే ఒక ప్లాన్ చేస్తున్నాడు. మొహం చూపించకూడదన్నాడు కదా,
ఏం చేయాలని ప్లాన్ చేశాడో ఆ 15వ అధ్యాయంలో ఆ మొదటి వచ్చిన భాగాలన్నింటిలో నుంచి కూర్చున్నాడు. రాజుగారి కోట ఆడుంది. రాజుగారి కోట ముందు ఒక చెట్టు ఒకటి ఉండే, చెట్టు కింద కూర్చున్నాడు అబ్షాలోము. రాజుగారి కోటలోకి ఆ సమస్యల కోసం, ఈ సమస్యల కోసం, ఆ తీర్పుల కోసం, ఈ తీర్పుల కోసం జనం వస్తున్నారు. చూసి ఏం చేశాడో చూద్దాం. 5వ వచనంలో, మరియు తనకు నమస్కారం చేయటకే ఎవడైనా తన దాపనకు వచ్చినప్పుడు అతడు తన చెయ్యి చాపి అతని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చానో. ఏం చేస్తున్నాడట? ఆ దారిన వచ్చే వాళ్ళు పోయే వాళ్ళని చూసి రాజుగారి కోటలో చూసి ఇక్కడ ఒక 10 మందిని మనుషులను పెట్టుకున్నాడు అబ్షాలోము. 10 మంది మనుషులు పెట్టుకొని రాజుగారి కోటలోకి మనుషులు వస్తావంటే అబ్షాలోముకు జై అంటున్నారు. వాళ్ళు ఏమన్నారు? అబ్షాలోముకు జై అంటున్నారు. వాళ్ళు చూసి అబ్షాలోముకు జై అంటున్నా, మరి రాజుగారి కొడుకు కదా, వీళ్ళు కూడా ఏమనాలా? అబ్షాలోముకు జై అంటున్నారు. ఆ తర్వాత వచ్చే వాళ్ళని చూసి దగ్గరికి పిలిచి ప్రేమ ఉన్నాడు అలాగే దగ్గరికి పోయి కౌగులించుకొని వాళ్ళు ముద్దు పెట్టుకొని, ఏమైంది మీ సమస్య ఏంటి? రాజుగారి దగ్గరికి పోయారు, ఏమైంది మీ సమస్యని అడుగుతున్నాడు. వాళ్ళు అడిగితే, అయ్యా రాజుగారి దగ్గరికి పోయాం, రాజుగారి దగ్గర ఎట్లా చేతులు కట్టుకుని నిలబడ్డాం, రాజుగారు ఎట్లా చెప్పారు. అప్పుడు అన్నాడు, సార్ 4-5 వచ్చిన భాగంలో మీది పరిష్కారం కాదు, రాజు దగ్గర మీ సమస్యకు పరిష్కారం కాదు, రాజు దగ్గర రాజ్యంలో నా అంతటి తెలివైన వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకు మీకు టైం వేస్ట్ చేస్తారు అంటూ వాళ్ళ దగ్గర పోయి కౌగులించు వాళ్ళు ముద్దు పెట్టేటప్పటికీ వాళ్ళకు దావీదు దగ్గర పోతే దావీదేమో అంత దూరంలో నిలబడమన్నాడు, ఆయనేమో సింహాసనం మీద కూర్చొని తీర్పులు తీరుస్తున్నాడు. ఈయన కొడుకు అబ్షాలోమేమో చాలా ప్రేమ కలిగి దగ్గరికి తీసుకొని మనతో మాట్లాడుతున్నాడు అని ప్రజలలో ఒక ఆలోచన పుట్టించాడు. ఏం చేశాడు? ప్రజల్లో అలాంటి ఆలోచన పుట్టించాడు. కొద్ది రోజులు అట్లా గడిచిపోయింది. అట్లా గడిచిపోయేటప్పటికి ఇక్కడ 10 మందిని పెట్టుకున్నాడు, 20 మంది అయిపోయారు. 20 మంది 50 మందిని పెట్టుకున్నాడు. పోతున్న వాళ్ళందరితో జైలు కొట్టించుకుంటున్నాడు. రాజుగారి కోటలోకి వచ్చే వాళ్ళను, బయటకు వచ్చే వాళ్ళను, పోయే వాళ్ళందరితో అక్కడ మీకు ఏ న్యాయం జరగదు, ఆయన దగ్గర ఎవరు కూడా నాలాంటి తెలివైన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటూ అందరిని రావటం, అందరితో ప్రేమగా మాట్లాడటం, వారిని ముద్దు పెట్టుకోవటం, కౌగులించుకోవటం, వాళ్ళ బాధలన్నీ వింటున్నట్లుగా చేస్తూ చివరకు జనాభా అందరినీ ఏం చూసుకుంటూ వచ్చాడంటే తన వైపు తిప్పుకున్నాడు. ఎప్పుడైతే జనంలో తను కొంచెం బలం వచ్చింది అనుకున్నాడు, ప్రజలు చాలామంది నా వెనుకకు వచ్చారు అనుకున్నాడు. ఎవరు? అబ్షాలోం. వెంటనే అప్పుడు ఇక పద, ఇప్పుడు మా నాన్న మీదకి యుద్ధానికి పోదాం, ఏం చేద్దాం, నా వెనుక ఇప్పుడు బలం ఉంది, నా మొహం చూపిద్దంటాడా, ఇప్పుడు ఆయనకు అసలు మెడకాయ మీద తలకాయ లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఎవరిని చంపేద్దాం అనుకున్నాడు? తండ్రినే చంపేద్దాం అనుకున్నాడు. 13-14 వచ్చిన భాగాల్లో తండ్రిపై దాడి చేశాడు, తండ్రిని తరిమేశాడు. ఈ లోపల ఈ విషయం అంతా వచ్చి దావీదు రాజుకు చెప్పారు, అయ్యా మీ కొడుకు అబ్షాలోం ఇలా చేశాడు, ప్రజలను సైన్యాన్ని అందరినీ మాయమాటలు చెప్పి తన అందంతో ఆకర్షించి వారందరినీ ప్రేమగా మాట్లాడి వారిని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా నటించి దగ్గరికి చేసుకొని పెద్ద సైన్యాన్ని పోగు చేసుకున్నాడు. ఈరోజు సైనికులందరూ కత్తిపట్టి కోటలోకి వస్తున్నారు మిమ్మల్ని చంపడానికి అని దావీదుతో చెప్పగానే ఇక్కడ దావీదు పాత్ర ఏమైపోయిందంటే, దావీదు కత్తి పడితే 10,000 మంది మనుషులతో సమానుడు. ఒక్క దావీదు 10,000 మంది మనుషులను కూడా దావీదు అవలీల గలుపు లేకుండా జయించగలడు. అంత గొప్ప యుద్ధ వీరుడు దావీదు. కానీ అంత గొప్ప శక్తి ఉండి బలం ఉండి కత్తి పడదామా? ఆల్రెడీ పెద్ద కొడుకును బాగొట్టుకున్నాను, ఇప్పుడు వీడు కూడా ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఏం చేయాలా? నేను కత్తి పట్టకూడదా? కొడుకు ఏం చేయబోతున్నాడు? తండ్రిని చంపడానికి, దావీదును చంపడానికి సైన్యం తీసుకొని కోట లోపలికి వచ్చేస్తున్నాడు. కనిపెట్టాడు దావీదుకి లాభం లేదు, తండ్రి కొడుకులకి ఇప్పుడు ఏమైపోద్ది? యుద్ధం జరుగుద్ది, నేను ఊరుకున్నా నా పక్కన ఉన్న సైనికులు ఎవరో ఒకరు నా కొడుకుని చంపేస్తారనుకున్నాడు. వాడు బతుకుతాడు వచ్చి అనుకొని దావీదు రాజ్యంలో నుంచి పారిపోయాడు. ఎవరు పారిపోయాడు? తండ్రి పారిపోయాడు రాజ్యంలో నుంచి. సింహాసనం ఎవరిదైపోయింది? సింహాసనం ఎవరిదైపోయింది? అబ్షాలోము సింహాసనం అయిపోయింది. కళ నెరవేరిందా లేదా? అనుకుంది సాధించాడా లేదా? తంత్రమో మంత్రమో యుక్తో కుయుక్తో మొత్తానికి సింహాసనాన్ని చేజిక్కించుకున్నాడు అబ్షాలోం. తండ్రి దావీదు అడవుల పాలైపోయాడు.
రాజ్యం పోగొట్టుకున్నాడు, పదవి పోగొట్టుకున్నాడు, అధికారం పోగొట్టుకున్నాడు, సైన్యాన్ని పోగొట్టుకున్నాడు, అంతటిని పోగొట్టుకొని అడవులు పాలైపోయాడు. కొడుకేమో రాజ్యం వెళ్తా ఉన్నాడు. కొడుకు పక్కన ఉంటారు కదా, అటు ఇటు సలహాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, భలే ఉంటారు. వీళ్ళు అటు చెప్తారు, ఇటు చెప్తారు. అతనే ఒకడున్నాడు, వాడి పేరు అహితోపేలు. ఏం పేరు? అహితోపేలు. దావీదు పక్కనే ఉన్నాడు. సరే, అబ్షాలోము పక్కన ఉన్నాడు. సింహాసనం మీద కూర్చొని, అయ్యా, ప్రజలందరికీ ఇప్పుడు ఏం తెలియాలంటే నీకు మీ నాన్నకు విరుద్ధం ఉంది, నీకు మీ నాన్నకు గొడవలు ఉన్నాయని ప్రజలందరికీ తెలియాలి. అప్పుడే నిన్ను రాజుగా నమ్ముతారు. ఏ నమ్ముతారు? ప్రజలందరూ నిన్ను రాజుగా నమ్మాలంటే నీకు మీ నాన్నకు అస్సలు పడదు అనేది అందరికి అర్థం కావాలి, అప్పుడే నమ్ముతారు. లేకపోతే ప్రజలు నిన్ను రాజుగా నమ్మరో అని అహితోపేలు అనే ఒక వ్యక్తి ఒక సలహా ఇచ్చాడు. 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనకు ఆ విషయాలు కనపడతాయి. 23వ వచనంలో, ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. అబ్షాలోము ఆ అధ్యాయంలో పశువులాగా ప్రవర్తించాడు. ఎట్లాగూ? ప్రజలందరికీ ఏం తెలియాలి అంటే నీకు మీ నాన్నకు అస్సలు పడదు, ఇది ప్రజలందరికీ అర్థం కావాలి. అప్పుడు ప్రజలందరూ నిన్ను అభిమానిస్తారు. కాబట్టి నువ్వు అందరి దృష్టిలో మీ నాన్నకు ఇష్టం లేని పనులన్నీ నువ్వు చేయాలని చెప్పారు. ఏం చెప్పారు? మీ నాన్న బాధపడే పనులు నువ్వు చేయాలి, మీ నాన్న కుమిలి కుమిలి ఏడ్చే పనులు నువ్వు చేయాలి, మీ నాన్న నువ్వు చేసే పనులకు ఇక చచ్చిపోవాలా, అట్లాంటి పనులు నువ్వు చేయాలని అహితోపేలు అనే వ్యక్తి అబ్షాలోముకు ఆలోచన చెప్పాడు. అంతే. మనం అతను ఏం చేశాడో ఆ మాటలు చెప్పలేం. అంతటి భయంకరంగా, ఒక మాటలో పశువు లాంటి పనులు చేశాడు ఈ అధ్యాయంలో. భయంకరమైన పాపం చేస్తే చూసిన ప్రజలందరికీ అర్థమైపోయింది, దావీదుకు లేక తండ్రికి కొడుకులకి అస్సలు పడదో. దావీదు మనస్సు గాయపడేలాగా, తండ్రి మనసు చచ్చిపోయేలాగా భయంకరమైన పాప పనులు చేశాడు. ఏం చేశాడు? భయంకరమైన పాప పనులు చేశాడు. మీరు తర్వాత చదువుకోండి. ఆ మాటలు మనం చెప్పడానికి కూడా మాటలు మనకు ఒక విధంగా నోరు రాదు ఆ మాటలు చెప్పాలంటే. అంతటి భయంకరమైన పాపం చేశాడు అబ్షాలోము. అది విన్నవాళ్ళు, అది చూసిన వాళ్ళు, విన్నవాళ్ళ చెవులు గింగురుమనే అంత భయంకరమైన పాపాలు అవి. వావి వరస లేకుండా తల్లి, చెల్లి, అమ్మ అనే వరసలు మర్చిపోయి పాపం చేశాడు. భయంకరమైన పాపం చేశాడు. మనకు అక్కడ కనబడుతుంది. ఆ మాటలు ఎప్పుడైతే దావీదు విన్నాడో, తన కొడుకు ఇంతటి పాపం చేశాడని దావీదు విన్నాడో, దావీదుకు మహాకోపం వచ్చింది. దావీదు కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. దావీదు పక్కన ఒక రైట్ హ్యాండ్ ఉన్నాడు, మేనల్లుడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? యోవాబు. దావీదు కంట వెంట నీళ్ళు వస్తే యోవాబు, మేనల్లుడైన యోవాబు రక్తం మరిగిపోద్ది. దావీదు కనుక కొంచెం నలతగా ఉంటే యోవాబు అస్సలా పట్టుకోలేడు. ఎప్పుడైతే ఈ అబ్షాలోము చేసిన పనులను చూశాడో, దావీదు కుమిలిపోయి దుఃఖపడి ఏడుస్తున్నాడు. దావీదు దుఃఖపడటం ఎప్పుడైతే యోవాబు చూశాడో, యోవాబు రక్తం మరిగిపోయింది. నా మేనమామని ఎంత ఇబ్బంది పెట్టి, ఎంత బాధ పెట్టి, ఎంత ఏడిపిస్తాడా, ఈరోజు తాడో పేడో తేల్చేస్తానని చెప్పి దావీదుతో, అయ్యా మీరు ఇక్కడ కూర్చోండి, మీరు యుద్ధం చూడలేరు, నేను సైన్యాన్ని తీసుకుపోయి యుద్ధం చేసి మరలా ఆ సింహాసనం తీసుకొచ్చి మీకు అప్పు చెబుతాను. ఎంతటి ఇలాంటి దరిద్రమైన పాప పనులు చేసే వ్యక్తి ఆ సింహాసనం మీద ఉండడానికి వీల్లేదో, అది దేవుడు ఆశీర్వదించి మీకు ఇచ్చిన సింహాసనం. అంటూ యోవాబు తన సైన్యాన్ని తీసుకొని ఎవరి మీదకు? అబ్షాలోము మీదకి యుద్ధానికి పోయాడు. అబ్షాలోము ఆల్రెడీ ముందే సైన్యమంత్రిని సిద్ధం చేసుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అబ్షాలోము చాలా అందంగా ఉన్నాడు. అబ్షాలోము చాలా అందంగా ఉన్నాడు, చాలా బాగున్నాడు చూడటానికి. సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. తాను కోరుకున్నట్లుగా
రాజ్యము తనదైంది, సింహాసనం తనదైంది, దేశం తనదైంది, అధికారం వచ్చేసింది. దావీదు ఒంటరి వాడైపోయాడు, అడవులు పాలైపోయాడు, దావీదు దిక్కులేని వాడైపోయాడు. అనుకుంది సాధించాడా లేదా? సాధించాడా లేదా? ఎప్పుడైనా జీవితంలో మనం గుర్తుపెట్టుకోదు, ఎప్పుడు దేవుని చిత్తము కాక, దేవుని పద్ధతిలో కాక, న్యాయంగా కాకను, అక్రమంగానైనా సరే, అన్యాయంగానైనా సరే, దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏది సాధించినా, ఏది సంపాదించినా అది ఎప్పటికీ నీకు నిలవదు. అది ఎప్పటికీ నీకు క్షేమము కానే కాదు. నువ్వు అనేక మంది ప్రాణాలు తీసి, అనేక మందిని, దావీదును తన సోదరుడైన అన్నను మోసం చేసి చంపి సంపాదించుకుని సింహాసనం అది నీకు ఉరే అవుద్ది, కానీ ఎప్పటికీ నీకు ఆశీర్వాదము కానీ. దేవుడు ఆశీర్వదించి అబ్షాలోమును రాజును చేశాడా? దేవుడు మెచ్చుకొని రాజును చేశాడా? చేయలేదు. పక్కదారిలో, దుడిదారిలో తండ్రిని తరిమి అన్నను చంపి రాజు అయ్యాడు. ఇప్పుడు ఒక సమయం వచ్చింది, ఒకరోజు అబ్షాలోము జీవితంలో అంతా బాగానే సజావుగా సాగిపోతుంది అనుకున్న టైంలో దావీదు మేనల్లుడైన యోవాబు కత్తి పట్టి, తెలుసా యోవాబు ఎవరో? యోవాబుకి దయా దాక్షిణ్యాలు ఉండవు. యోవాబు 1 దేవుని ప్రేమిస్తాడు, 2 మేనమామ దావీదుని ప్రేమిస్తాడు, 3 దేశాన్ని. అంతే. తల్లి నూరిపోసింది, దేవుడు తర్వాత దావీదు. మీ మేనమామ మీద ఈగ వాలిందో వాళ్ళు అసలు ఎవరన్నది నువ్వు ఆలోచించొద్దు, భూమి నుంచి తీసి పడేయని నేర్పించింది తల్లి చిన్నప్పటి నుంచి. అంతే. ఇప్పుడు తన మేనమామ దావీదు ఏడుస్తుంటే యోవాబు ఆపొట్టుకోలేక కత్తి పట్టి సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. యోవాబుతో యుద్ధానికి దిగాడు. యోవాబు మామూలు మనిషి కాదు, అరవీర భయంకరుడు యోవాబు. యోవాబు కత్తి చేతబట్టాడంటే ఎదురుగా ఉన్నది అన్న, తమ్ముడా, తల్ల, బాబాయ అని ఆ వరుసలేమీ మర్చిపోతాడు. దావీదు ఏడ్చాడు, దావీదు కన్ను ఎర్ర చేశాడు, దావీదు కుమిలిపోయాడంటే ఎదురుగా ఎవరున్నా లెక్క చేయడు. తన మేనమామ కుమారుడైనా సరే, బావమరుదైనా సరే, మేనలుడైనా సరే, ఎవరైనా సరే, వెంటనే యోవాబు అంత మహాకోపంతో కత్తి పట్టి యుద్ధోత్తర రంగంలో దిగితే యోవాబు దాటికి తట్టుకోలేకపోయాడు అబ్షాలోము. యోవాబు యొక్క కోపానికి తట్టుకోలేకపోయాడు, యోవాబు బలానికి తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేక పారిపోవటం మొదలుపెట్టాడు. ఏమవుతున్నాడు? పారిపోవటం మొదలుపెట్టాడు. సింహాసనం వదిలిపెట్టాడు, పారిపోతున్నాడు. అడవులు పాడై పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతున్నాడు? మరి వెనక తరిమేది మామూలుడా? నీ పాపము నిన్ను తరుమును. దేవుడన్న మాట అదే, నీ పాపము నిన్ను తరుముతుంది, కానీ ఒకరోజు టైం ఉంటుంది. ఇప్పుడు తరుముతున్నాడు యోవాబు, సైన్యము తరుముతుంది అబ్షాలోమును. అబ్షాలోము పారిపోతున్నాడు, గాడిద ఎక్కి పారిపోతున్నాడట. ఏం గాడిద? మామూలు గాడిద కాదు, కంచెర గాడిదట. కంచెర గాడిదకి పారిపోతా ఉన్నాడు. అడవుల్లోకి పోయాడు. పారిపోతా ఉంటే మరి పెద్ద జుట్టు ఉంది కదా. ఎన్నిసార్లు మనం ఈ అద్దంలో ఈ జుట్టును చూసుకున్నామో, ఎన్నిసార్లు ఈ జుట్టును చూసుకున్నామో, ఊడిపోయిన ఇంట్రకల దివ్యలు ఎన్నిసార్లు చూసుకున్నామో, కానీ ఎన్నిసార్లు బాధపడ్డామో, ఎంత ఊడిపోతుంది జుట్టు అని కదా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, జీవితంలో కూడా నువ్వు దేనికైతే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తావో అది నీకు ఎప్పటికీ దూరం అయిపోద్ది. ఒకసారి దుప్పి కూడా నీళ్లు తాగుతూ, దుప్పి నీళ్లు తాగుతూ నీళ్ళ దగ్గరకు వచ్చి తలకాయ వంచుకు నీళ్లు తాగుతుంటే ఆ నీళ్ళల్లో ఆ కొమ్ములు కనపడ్డాయి. అబ్బా, నేను ఎంత అందంగా ఉన్నానో, నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయని మురిసిపోయింది. చాలాసార్లు అద్దంలో చూసుకొని, డ్రెస్ చూసుకొని, మ్యాచింగ్లు చూసుకొని, నేను ఎంత అందంగా ఉన్నాను, నాలంటి అందగత్తెలు, నాలంటి అందగాలు ఈ బజార్ను ఉన్నారా, ఈ ఊర్లో ఉన్నారా, నాకు నేనే సాటి, నాకెవరూ సాటి లేరు. ఎన్నిసార్లు పొగుడుకున్నావో. ఆ దుప్పి కూడా నీళ్ళల్లో చూసుకొని నా కొమ్ములు ఎంత అందంగా ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత చిక్కగా ఉన్నాయో, నా అందానికి ఇక నేనే సాటి, నాకు ఏ జంతువు కూడా నా అందంగా లేదు అనుకుంది. అట్లాగే తలకాయ వచ్చి నీళ్ళు తాగుతుంటే కాళ్ళు కనపడ్డాయి, సన్నగా ఉన్నాయి దుప్పి కాళ్ళు. ఏంటి కాళ్ళు బక్కపలసగా ఇంత సన్నగా ఉన్నాయి, ఏంటి కాళ్ళు, కొమ్ములేమో అంత అందంగా ఉన్నాయి, నా కాళ్ళు ఇంత చక్కగా బక్కగా ఉన్నాయి, ఈ కొమ్ములు ఒకటి బాగున్నాయి కానీ కాళ్ళు అస్సలు బాగలేదని కాళ్ళని తిట్టుకుంది. నీళ్ళు తాగుతున్న ఈ పనిలో ఉంటే ఈ లోపల ఒక పులి చిన్నగా దుప్పిని చూసి అడుగులు వేసుకుంటూ రావటం మొదలుపెట్టింది. పులి రావడం గమనించింది దుప్పి, ఒక్కసారిగా పరుగు తీసింది. దేనికి పని చెప్పింది? కాళ్ళకు పని చెప్పితే చాలా దూరం, అందనంత దూరం పారిపోయింది. వెనక్కి తిరిగి చూసింది, ఇక నేను దొరకనులే అనుకున్న లోపల ఈ కొమ్ములు పోయి చెట్టు తుప్పల్లో ఇరుక్కుపోయాయి.
గిలగిల గిలగిల కొట్టుకుంటుంది ఈ కొమ్ములు విడిపించుకోవడానికి ఆ పొదల్లో. కానీ ఈ దుప్పి కొమ్ములు ఏమైతే ఉన్నాయో అవి పొదల్లో చిక్కుకొని వాటిలోంచి బయటపడలేకపోయింది, విడుదల పొందలేకపోయింది. ఈయన లోపల పులి వచ్చింది, హాయిగా పట్టుకొని దుప్పిని చంపేస్తుంది. అప్పుడు చచ్చిపోయే ముందు అనుకుంది, ఏ కాళ్ళైతే బక్కగా ఉన్నాయి అనుకున్నానో, ఏ కాళ్ళైతే బాగాలేదనుకున్నానో ఆ కాళ్ళే ఇప్పుడు దాకా నా ప్రాణాన్ని కాపాడాయి, పారిపోవడానికి అవకాశం ఇచ్చాయి. ఏ కొమ్ములను చూసి సంబరపడ్డానో, ఏ కొమ్ములైతే అందంగా ఉన్నాయి, నాలాగా ఏ జంతువుకు లేవని విర్రవీగానో, చివరకు ఆ కొమ్ములే నా కొంప ముంచాయి. ఏం చేసి ఆ కొమ్ములే చివరకు నన్ను పట్టించాయి అనుకుంటూ చచ్చిపోయే ముందు జీవిత సత్యం తెలుసుకుంది. అబ్షాలోము కూడా బతుకున్నప్పుడు అబ్బనా అంత అందగాడు ఎవరున్నారు, ఇశ్రాయేలు దేశంలో రాజ్యంలో నా అంత అందగాడు ఎవరున్నారు, ఎంత అంద చందాలు కలిగిన వ్యక్తి ఎవరుకున్నారు, ఎంత జుట్టు పొడవైన జుట్టు ఎవరికుంది అనుకుంటూ వెర్రవీగాడు. ఇప్పుడు గాడిద మీద పారిపోతా ఉన్నాడు. గాడిద ఉరుకుతూ పరిగెత్తుతుంటే ఈ వెనకున్న జుట్టు ఎగిరి 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 ఎట్లా ఎగిరి కొమ్మలకి ఇరుక్కుంది. ఏమైపోయింది? కొమ్మలకి ఇరుక్కుంది. కిందన్న గాడిద ఏమైపోయిందంట, ఆ గాడిద కిందన్న గాడిద కింద అట్నే పారిపోయింది. ఈయన పని ఇప్పుడు ఏమైపోయిందంటే చెట్టు కొమ్మలకి ఏలాడబడుతున్నాడు. ఏ జుట్టు బాగుందనుకున్నాడు, ఏది అందమైనది అనుకున్నాడో, ఇప్పుడు ఆ జుట్టు ఏం చేసింది? రేపటి నుంచి జుట్టు చూసుకుంటారా? ఆ జుట్టు కొమ్మలకు చిక్కుకొని ఎలాడబడతా ఉన్నాడు. ఈ లోపల ఒక ఆయన రానే వచ్చాడు. మనకు 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి 9 వచ్చిన భాగాల్లో ఉంటుంది. ఆ కొమ్మలకు చిక్కుకొని నడిమికి ఏమవుతున్నాడు? 9వ వచనంలో, అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయన ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయానో. గాడిద వెళ్ళిపోయింది, చెట్టుకు ఎలాడబడతా ఉన్నాడు. చెట్టుకు ఎలాడబడతా అంటే వచ్చిన సైనికులు చూశారు, కొంతమంది చూశారు. చంపాలనిపించినా ధైర్యం చాల, ఎంత లేదన్నా రాజు కొడుకు కదా, ధైర్యం చాల. అందరూ చుట్టూ మూడారు. చూస్తే ఎలాడబడతా ఉన్నాడు, ఎవరు సహాయం చేయట్లే. ఇంతలో అసలైన రానే వచ్చాడు. ఎవరు? అరవీర భయంకరుడు యోవాబు రానే వచ్చాడు. చూశాడు, చెట్టు కొమ్మలకి ఎలాడబడుతున్నాడు. ఏంటి చంపకుండా ఇంకా ఉన్నారు అన్నాడు. అమ్మో, ఆయన రాజు కొడుకు, ఆయన చంపితే ఇంకేమనుందా? రాజు కొడుకును చంపానని నువ్వే రేపు మళ్ళీ నన్ను చంపుతావు అనగానే నేను మాత్రం ఊరుకుంటానని బడా బాణాలు తీసి వరుసగా బాణాలు కొట్టాడు గుండెలోకి. అక్కడికక్కడ ఎలాడబడుతున్నవాడు ఎలాడబడ్డట్టుగానే దెబ్బకి చచ్చిపోయాడు. ఎక్కడ చచ్చిపోయాడు? అడవిలో ఓడిపోయి పారిపోయి పతనమైపోయాడు. ఏమైపోయింది చివరి పరిస్థితి? ఏ అందం చూసుకున్నాడు, ఏ అధికారం కోసమో తాపత్రయపడ్డాడు, అనుభవించాడా? ఎంతకాలం అనుభవించాడా? అనుభవించలేకపోయాడు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఏదో చేద్దామనుకున్నాడు. చివరకు అబ్షాలోము ఏమైపోయాడు? చచ్చిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళు అన్నారు, అయ్యా ఈయన ఎంత లేదన్నా రాజు కొడుకు కాబట్టి ఒకసారి రాజుగారి దగ్గరికి దేశపోదామా అన్నారు. చివరి చూపైనా రాజు చూసుకోవాలి కదా, తన కొడుకుని చూసుకోవాలి కదా, రాజుగారి దగ్గర దేశపోదామంటే అసలు ఆయన ఉన్నారు. ఎవరు ముక్కు మీద కోపం? ఎవరు? యోవాబు. నా మేనమామని అడవిలో పాలు చేసి కన్నీటి పాలు చేసి భయంకరమైన పాపాలు చేసినోడిని మళ్ళీ నా మేనమా మోహం ఎదురుగా తీసిపోవాలా అన్నాడంతే. అక్కడి నుంచి దించి గుంటలో పడేయించాడు. ఏం చేశాడు చూడండి, 17వ వచనంలో ఉంటుంది మాట. జనులు అబ్షాలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతులో పడవేసి పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చిన తర్వాత ఇశ్రాయేలీయులందరూ తమ ఇండ్లకు పోయిరి. చివరి చూపు ఎవరు లేదో. సమాధి కార్యక్రమం ఉందా? చివరి చూపు లేదు, సమాధి కార్యక్రమం లేదు. సాధారణంగా రాజులు గొప్ప వాళ్ళు చచ్చిపోతే వాళ్ళు ఒక స్థలంలో తీసుకొని అందరిని ఆ స్థలంలో సమాధులు చేసేవాళ్ళు. కానీ ఈయనకేమీ లేదు.
అసలు చివరిగా ఎవరైనా చచ్చిపోయిన శవాన్ని చూడటానికి గోలేదు. ఎవరైనా చనిపోయారు అనుకోండి, పలానా వాళ్ళు వస్తున్నారు, చివరి చూపు చూస్తారు, కొద్దిసేపు ఉంచండి అంటారు. అవునా కదా? ఇక మళ్ళీ చూడలేరు చివరి చూపు. కానీ ఈయనకి అభాగ్యం కూడా లేదు. అబ్షాలోముకి ఉందా? అంత అందగాడు ఏమైపోయాడు చివరకు? చచ్చిపోతే చివరగా తండ్రి కూడా చూడటానికి వీలు లేకుండా, అవకాశం లేకుండా, ఎట్లాంటి చూసిన వేష్టంగా, ఎట్లాంటి చూసినా కూడా ఉపయోగం లేదంటూ ఎత్తి ఏం చేశారంట? పెద్ద గుంటలో పడేసి రాళ్ళు పడేశారు మీద. ఏం చేశారు? కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, సమాధి కార్యక్రమం అది కూడా కొంచెం విలువైంది, ఘనమైంది. ప్రసంగి గ్రంథం చూడండి ఒక మాట, 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతడు సుఖానుభవం ఎరుగక తగిన రీతిన సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకుంటున్నాను. ఎంతకాలం బాగా జీవించే చివరకు సమాధి అప్పుడు మంచిగా క్రమంగా సమాధి కార్యక్రమం జరగకపోతే అట్లాంటి వాడు పుట్టి పెరిగి ఆ బ్రతికిన బ్రతికంటే పుట్టి పిండంగా చచ్చిపోయిన బిడ్డగతే మేలు అన్నాడు. అందుకే చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమాలు దేవుని కార్యక్రమంగా ఘనంగా జరగాలనుకునేది. ఆచారాలతో సాంప్రదాయాలతో కాదు, దేవుని క్రమంతో. దేవుని క్రమంగా సమాధి చేయబడకుండా ఉండటం కంటే పుట్టిన పిండం చచ్చిపోవటమే. ఇప్పుడు రాజకుమారుడికి కూడా ఏమీ లేదు, సమాధి ఎవరైనా చేశారా? ఏమన్నా క్రమంగా వచ్చి ఒక పాస్టర్ గారు ఆ రోజుల్లో ఉన్న దేవుని సేవకుడు, లేకపోతే ఆ సమయాల గారు, లేదా గాతు గారు, ఇంకొకరు వచ్చి దేవుని సేవకులో ప్రార్థన చేశారా? ఏమి లేదు. చివరి చూపు లేదు, సమాధి కార్యక్రమం. చివరికి మనం అంటాం, కుక్క చావు చచ్చాడు, దిక్కులేని చావు చచ్చాడు. అప్పుడు మళ్ళీ ప్రజలు దావీదు దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు రావాలా, ఇశ్రాయేలు దేశం క్షేమంగా ఉండాలి అంటే మీరు రావాలి, మీరు కావాలి. దేవుడు మిమ్మల్ని అభిషేకించి ఆశీర్వదించాడు దేశానికి రాజుగా అని మరలా ఎవరిని తీసుకొచ్చారు? మరలా తీసుకొచ్చి దావీదును రాజును చేశారు. అప్పుడు మరలా దావీదు సింహాసనంపై కూర్చొని దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలించాడు. గుర్తుపెట్టుకొని రోజు ఈ అబ్షాలోము లాంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనబడతారు. ప్రభువు రాకడ సమీపిస్తున్న కొలది, ప్రభువు రాకడ దగ్గరగా ఉన్న కొలది గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడాను దావీదులాగాను, దావీదు పక్కన ఉన్న యోవాబులాగాను ఉండాలి. దావీదుతో ఉన్న యోవాబులాగా ఉండాలి. దేవుడు ఆశీర్వదించినదే, దేవుడు దీవించిందే, దేవుడు అభిషేకించినదే నువ్వు ఎప్పటికీ ఎక్కడా స్థిరంగా ఉండలేవు, అభివృద్ధిలోనికి రాలేవు. అబ్షాలోములాగా మనం సొంత ప్రయత్నాలతోనూ సొంత తెలివితేటలను ఉపయోగించి చేస్తే చివరకు ఏమైపోయింది అబ్షాలోము పరిస్థితి? రాజకుమారుడైనా సరే, అంత గొప్పవాడైనా సరే, అందగాడైనా సరే, చివరకు దిక్కులేని వాడిగా ఎక్కడో రాజ్యంలో ఉండవలసిన అడవిలో ఏమైపోయాడు? ఎక్కడోకెళ్ళి ఎక్కడో చచ్చిపోయి చివరకు అనాథగా మిగిలిపోయి మారిపోయాడు అబ్షాలోము. ఈరోజు ఈ మాట ఉంటుంది మనలో, ఎవరు కూడా ఎప్పటికీ మన ప్రభు అయిన క్రీస్తు మనల్ని ప్రేమించిన ఆ గొప్ప రక్షణను దొంగిలించడానికి అబ్షాలోము లాంటి అపవాది తమ్ముల్లో, అపవాది చెల్లెల్లో ఎంతోమంది అంటారు. అబ్షాలోము ఎలాగైతే ఇచ్చిన గొప్ప రాజ్యాన్ని దోచుకోవాలని ప్రయత్నం చేశాడో, దేవుడిచ్చిన రక్షణను కాజేయటానికి, దేవుడిచ్చిన ఆత్మీయ తలాంతులను దోచుకోవటానికి సాతానుడు కూడా అంతే పొంచుంటాడు. మనం జ్ఞానం కలిగిన వారంగాను, ప్రభు రాకడ సమీపిస్తున్న ప్రభు ఇచ్చిన ఆ గొప్ప రక్షణ కాపాడుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి పెంచుదాం. ప్రయాసపడు వాని వలన కానీ, పొందగోరు వాని వలన కానీ ఎప్పటికీ ఏమీ కాదు, కానీ కరుణించు దేవుడి వలనే సమస్తమోగునని దేవుడు చెప్పిన రీతిగా దేవుని చిత్తము లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని కనికరం లేకుండా ఎంత ప్రయత్నించినో, ఏది చేసినో అది చివరకు విఫలమవుతుంది. దేవుని ఏర్పాటులో ఉన్న దావీదు మరలా దేవుని వల్ల దీవించబడి, గొప్పగా ఆశీర్వదించబడి దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. పరిశుద్ధిలో ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభు,
నరే సమయంలో శిరస్సు వంచి ప్రార్థనలో పాలు పొందుతున్న మీ దాసులందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకురండి. ఎక్కడ ఎవరము కూడా మా ప్రభు అబ్షాలోము లాంటి అపవాది సంబంధమైన ఆలోచనలు లేకుండా దాని మీ వాక్యం ఏదైతే ఉందో, మీ క్రమం ఏదైతే ఉందో, మీ చిత్తం ఏదైతే ఉందో, మీ చిత్త ప్రకారంగా ప్రభు మీ వాక్యమును లోబడుతూ ఈ వాక్యానుసారంగానైనా దీవించబడే గొప్ప భాగ్యాన్ని కలిగి ఉంటూ సహాయం చేయండి నాయన. అడదారులోనూ అపవిత్రమైన మార్గాలలోనూ అపశాలము సాధించే వరకు కొంతకాలమైనా ఉండలేక తన ప్రాణాన్ని పోగొట్టుకుని దిక్కులేని వ్యక్తిగా మారిపోయాడు. అటు పరిస్థితి ఏ ఒక్కరికి రాకూడదు. మా ప్రభు అబ్షాలోము వలె కాక దావీదు వలె నమ్మకమైన వారంగాను, యోవాబు వలె నమ్మకమైన అనుచరులుగా ఉండుటకు సహాయం చేయండి. ఈ సమయంలో ప్రభు మీరు ఇచ్చిన రక్షణను ఏమాత్రము పోగొట్టుకోకుండా చివరి దినం వరకు మీరు అక్కడ పర్యంతరం వరకు కాపాడుకునే భాగ్యాన్ని ఈ సమయంలో కూడా మా అందరికీ దయచేయబడి కూడా మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.